మార్వెల్లో ప్రతి క్యారెక్టర్ కి మల్టీవర్స్ లో ఎలా అయితే ఆల్టర్నేట్ వర్షన్స్ ఉన్నాయో అలానే బెంటెన్ షోలో కూడా బెంటెనిసన్ కి ఆల్టర్నేట్ వర్షన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం బెంటెన్ యొక్క 5 పవర్ఫుల్ ఆల్టర్నేట్ వర్షన్స్ ఏంటో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే నెంబర్ 5 గ్వెంటెన్. ఆల్టర్నేట్ యూనివర్స్ లో బెంటెనిసన్, గ్వెంటెనిసన్ అండ్ గ్రాండ్పా మ్యాక్స్ వీళ్ళంతా కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్తారు. బెంటెనిసన్ అండ్ గ్రాండ్పా మ్యాక్స్ నిద్రపోయినప్పుడు గ్వెంటెనిసన్ ఆకాశం నుండి ఏదో రావడం చూసి అక్కడికి వెళ్తుంది. అప్పుడు గ్వెంటెనిసన్ కి ఆమ్నిట్రిక్స్ దొరుకుతుంది. ఈ టైం లైన్ లో బెంటెనిసన్ దగ్గర ఆమ్నిట్రిక్స్ ఉండదు, గ్వెంటెనిసన్ దగ్గర ఆమ్నిట్రిక్స్ ఉంటుంది. అప్పుడు గ్వెంటెనిసన్ ఆమ్నిట్రిక్స్ ని తీసుకోవడం వల్ల గ్వెంటెనిసన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ గ్వెంటెనిసన్ యూనివర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఆమ్నిట్రిక్స్ వాచ్ బ్లూ అండ్ పింక్ కలర్ లో ఉంటుంది. ఈ గ్వెంటెనిసన్ క్యార్సిమల్ ఉండే టీ షర్ట్ ని వేసుకుంటుంది. నెంబర్ 4 మ్యాడ్ బెన్. ఈ మ్యాడ్ బెన్ ఆల్టర్నేట్ రియాలిటీకి చెందినవాడు. ఈ మ్యాడ్ బెన్ యొక్క బెల్వుడ్ పోస్ట్ అపోకలిప్ట్ డెజర్ట్ వేస్ట్ ల్యాండ్ లాగా అవుతుంది. ఈ మ్యాడ్ బెన్ షార్ట్ టెంపర్డ్ పర్సన్. ఎవరన్నా ఈ బెన్ ని ఇన్సల్ట్ చేసినా లేదా ఇరిటేట్ చేసినా హాట్ హీటెడ్ గా అవుతాడు. ఇక్కడ హాట్ హీటెడ్ అంటే హాట్ హెడెడ్ గా చేంజ్ అవుతాడు. ఇక్కడ హాట్ హెడెడ్ అంటే ఏంటంటే త్వరగా కోపడతాడు. ఇది ఈ బెంటెనిసన్ ని వీక్ గా చేస్తుంది. అలాగే ఈ మ్యాడ్ బెన్ ని చాలా డేంజరస్ గా కూడా చేస్తుంది. ఈ మ్యాడ్ బెన్ యొక్క టైం లైన్ ఎలాంటిదంటే మెయిన్ బెంటెనిసన్ కి ఆల్టర్నేట్ అలాగే ఈవెన్ వర్షన్ లా ఉంటుంది. ఈ మ్యాడ్ బెన్ ని బెంటెన్ ఏలియన్ ఫోర్స్ సీజన్ 5 లో అండ్ దెన్ దేర్ వర్ నన్ అలాగే అండ్ దెన్ దేర్ వాస్ బెన్ అలాగే సీజన్ 7 లో ఇట్స్ ఏ మ్యాడ్ 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 బెన్ వరల్డ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎపిసోడ్స్ లో చూడొచ్చు. ఇట్స్ ఏ మ్యాడ్ 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 బెన్ వరల్డ్ పార్ట్ 2 ఎండింగ్ లో ఈ మ్యాడ్ బెన్ ఆమ్నిట్రిక్స్ ని యూజ్ చేయకుండా ఉండాలని ఐరన్ బ్యాస్లెట్ తో ఆమ్నిట్రిక్స్ ని లాక్ చేస్తారు. ఈ మ్యాడ్ బెన్ ఆమ్నిట్రిక్స్ ని పవర్ వాచ్ అని అంటాడు. నెక్స్ట్ నెంబర్ 3 నిగా బెన్. ఈ నిగా బెన్ ఆల్టర్నేట్ టైం లైన్ కి చెందినవాడు. ఈ బెన్ దగ్గర నిగాట్రిక్స్ ఉంటుంది. ఈ నిగా బెన్ కూడా మ్యాడ్ బెన్ లాగా ఆల్టర్నేట్ ఈవిల్ వర్షన్ బెంటెనిసన్. మెయిన్ బెంటెనిసన్ గ్రీన్ కలర్ డ్రెస్ ని వేసుకుంటాడు. అలాగే మెయిన్ బెంటెనిసన్ యొక్క ఆమ్నిట్రిక్స్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ నిగా బెన్ బ్లాక్ డ్రెస్ ని వేసుకుంటాడు. అలాగే ఇతని ఆమ్నిట్రిక్స్ గ్రే కలర్ లో ఉంటుంది. ఈ నిగా బెన్ ని బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ 5 దెన్ దేర్ వర్ నన్ అండ్ దెన్ దేర్ వాస్ బెన్ ఎపిసోడ్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 బెంజారో. ఈ బెంజారో అన్డెడ్ హ్యూమన్ స్పీసీస్ కి చెందినవాడు. ఈ బెన్ ఆల్టర్నేట్ టైం లో ఉంటాడు. ఈ బెంజారో దగ్గర జాంబీ ట్రిక్స్ ఉంటుంది. ఈ బెంజారో కూడా మెయిన్ బెంటెన్ ఒక ఆల్టర్నేట్ ఈవిల్ వర్షన్. ఈ టైం లైన్ లో జాంబీ అటాక్ జరిగి అందరూ జాంబీస్ లాగా మారిపోతారు. ఒకరికొకరు బైట్ చేసుకుంటూ జాంబీస్ లాగా చేంజ్ అవుతారు, ఈవెన్ బెన్ జరాతో సహా. ఈ బెంజారోని బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ 5 అండ్ దెన్ దేర్ వర్ నన్ అండ్ దెన్ దేర్ వాస్ బెన్ ఎపిసోడ్స్ లో చూడొచ్చు. ఈ బెంజారోని డీసీ కామిక్ విలన్ పైజారో అనే సూపర్ మ్యాన్ ఈవిల్ క్లోన్ నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశారు. నెంబర్ 1 డైమెన్షన్ 23 బెన్. ఈ టైమ్ లో ఉన్న బెన్ వాళ్ళ గ్రాండ్పా మ్యాక్స్ ఆమ్నిట్రిక్స్ బెన్ కి చిక్కక ముందే చనిపోతాడు. ఈ డైమెన్షన్ 23 ని యూనివర్స్ 23 అని కూడా అంటారు. ఈ యూనివర్స్ లో మిస్టర్ స్మూతీ ఫ్రాంచైజ్ ని మిస్టర్ గైరో అనే ఫ్రాంచైజ్ తో రీప్లేస్ చేశారు. ఈ డైమెన్షన్ లో ఆమ్నిట్రిక్స్ ని హీరో వాచ్ అని అంటారు. ఈ బెన్ 23 కి హీరో వాచ్ ని ఎలా యూజ్ చేయాలని నేర్పించేకి ఎవరు ఉండరు. ఈ బెన్ 23 హీరో వాచ్ ని ఫేమ్ అండ్ ఫార్ట్యూన్ కోసం యూజ్ చేస్తాడు. ఈ బెన్ ఏలియన్స్ మంచివి కావని నమ్ముతాడు. మెయిన్ టైం లైన్ యొక్క బెంటెనిసన్ ఈ డైమెన్షన్ 23 లోకి వచ్చి మొత్తం అన్నిటిని చేంజ్ చేస్తాడు. ఈ బెన్ ని బెంటెన్ ఆమ్నివర్స్ సీజన్ 3 స్టోర్ 23 అండ్ సీజన్ 5 దెన్ దేర్ వాస్ నన్ అండ్ దెన్ దేర్ వాస్ బెన్ ఎపిసోడ్స్ లో చూడొచ్చు. ఈ బెన్ బ్లూ కలర్ డ్రెస్ ని వేసుకుంటాడు. ఇతని ఆమ్నిట్రిక్స్ బ్లూ కలర్ లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బెంటెనిసన్ యొక్క 5 ఆల్టర్నేట్ వర్షన్స్ గురించి. ఈ 5 వర్షన్స్ లో మీకు ఏ వర్షన్ నచ్చిందో అలాగే పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.